రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రజల దగ్గరికి మళ్ళీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రజల దగ్గరికి పోవాలా. 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసినటువంటి సూపర్ 6 పథకాల గురించి మళ్ళీ ఒకసారి వాళ్ళకి వివరించాలా. ఇంకా ప్రజల సంతృప్తి స్థాయి పెంచాలా. ఈ సమస్యలు ఏమైనా ఉంటే కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతో డోర్ టు డోర్ కార్యక్రమం అనేది 27వ తారీఖు నుంచి మొదలైంది. అందులో భాగంగా ఈ రోజున గాన్లపేట మండలంలో కమతంపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ మద్దతుగా నిలిచేటువంటి గ్రామం కాదు. అయినప్పటికీ ఈసారి అధికారంలో ఉండి 2 సంవత్సరాల పరిపాలన తర్వాత గ్రామంలోకి వస్తే ప్రజల నుంచి సంతృప్తి కానీ మద్దతు కానీ బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ ఇష్యూస్ కొన్ని ఉంటున్నాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్ధతిలోనే నియోజకవర్గంలో కానీ ప్రతి గ్రామంలో కానీ ఉంటుంది. మేమే వినూత్నంగా ఆలోచన చేసి రెవెన్యూ క్లినిక్లు ఏదైతే ఉన్నాయో ఆ రెవెన్యూ క్లినిక్ అనేది గ్రామం యూనిట్గా నిర్వహించడం జరుగుతూ వస్తుంది. డోర్ టు డోర్ కార్యక్రమం తర్వాత తదనంతరం మేము వాటి దగ్గరికి పోయినప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు అమలు కావడంలో వాళ్ళకి అందడంలో టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే రీసర్వేది కానీ లేదా రెవెన్యూ ఇష్యూస్ కానీ ఉన్నాయో వాళ్ళకి తెలియకుండా కొద్ది భూమి ఎక్స్టెంట్ ఎక్కువగా పడడం కానీ ఇటువంటివి ఉన్నాయి. వాటిని అప్పటికప్పుడు పరిష్కారం చేసి 48 గంటల లోపల వాళ్ళని మళ్ళీ అప్లోడ్ చేసి వాళ్ళకి ఏదైతే తలబంధం కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, వాళ్ళకు అందే విధంగా సహాయం చేయాలనే ఆలోచనతోనే మా వంతుగా మేము కృషి చేస్తాము. రెవెన్యూ క్లినిక్స్ అనేది గ్రామ స్థాయిలో నిర్వహించడం వల్ల. అంతేకాకుండా ఈ రోజున ఇంకా తాగునీటి సమస్య అక్కడక్కడ వస్తుంది. వాటిని కూడా గతంలో నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా మేము నిర్వహించుకుంటూ రావడంతోనే ఈ రోజున ఎల్నినో ప్రభావం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు తాగునీటి సమస్య లేకుండానే చూసుకోగలుగుతున్నాం. ఇంకా ఎక్కడైనా సాగునీటి సమస్యలు వస్తే వాటి పరిష్కారానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వెంటనే పరిష్కారం కూడా చేస్తాము. అంతేకాకుండా ఇంకా ఏదైతే వెల్ఫేర్ ఉంది, పెన్షన్స్ గురించి ఇంకా వస్తున్నాయి. ఎక్కువ భాగం పెన్షన్స్ కావాలనే డిమాండ్ ఒకటి వస్తుంది, ఇల్లు కావాలనే డిమాండ్ వస్తుంది. అది పైకి ఎస్కలేట్ చేయడం కూడా జరుగుతుంది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారి స్థాయికి కూడా. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కూడా తొందరలోనే పరిష్కారం చేయాలనే ఆలోచనతోనే వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చున్నారు. తొందరలోనే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా ఈ రోజున ప్రజలకు తెలియజేస్తాము. అంతేకాకుండా ఈరోజు ఒకసారి గమనిస్తే గూగుల్స్ క్యాంపెయిన్ చేసి అసత్య ప్రచారాలు చేసి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తానే నాకు తెలియక మాట్లాడినా అనేటువంటి గొడ్డలి పార్టీ అధినేత జగన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి అంతకుముందు ముద్దులాడుతూ తల నిమురుతూ దగ్గరగా అత్తుకొని మరీ ఓట్లు అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు ఎన్నికలు అయిపోతేనే పరదాలు కట్టుకొని పైపైన ఎగురుకుంటా ప్రజల మధ్యనికి పోకుండా ఎక్కడన్నా పోతే అక్కడ ఉన్నటువంటి పచ్చదనాన్ని కూడా తొలగిస్తూ అన్ని రకాలైనటువంటి నిర్బంధంగా ప్రజల్ని చూసినటువంటి పరిపాలనని చూసినారు. అంతే స్థాయిలో రాత్రింబవలు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సంక్షేమాన్ని అమలు చేయడంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయన తనయుడు యువనాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. కేవలం వాళ్ళు మాత్రమే ఉండడం కాదు, స్థానిక ప్రజాప్రతినిధుల్ని, మండల స్థాయి నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ప్రజల మధ్యన ఉంచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. మరి ఆయనకు మా పరిపాలనకు తేడా అనేది ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా పాపం భ్రమల్లో బతుకుతూ ఉన్నారు. 2.0 అని చెప్పేసి మళ్ళీ మేము వస్తే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీ కార్యకర్తలు కానీ వాటన్నిటి భయపడేవాళ్ళు కాదు. నిరంతరము ప్రజా సమస్యల మీద పోరాడేవాళ్ళు, ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేసేవాళ్ళు, నిబద్ధతతో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీలు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి, 3 పార్టీలు కూడా. కాబట్టి అటువంటి ఆలోచన విధానానికి స్వస్తి పలకడం మంచిది గొడ్డలి పార్టీ. మా యొక్క ధ్యేయం ఒకటే ప్రజా సమస్యల పరిష్కారం, మా ధ్యేయం ఒకటే సంక్షేమము అమలు చేయడం, మా ధ్యేయం ఒకటే ఏదైతే ఆ రోజున జెన్జీకి చెందినటువంటి యువకులు కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత నినదించి మాకు అధికారాన్ని ఇచ్చారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లు వస్తుంది. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25% పైచిలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్టుబడులు వస్తుంది. పారిశ్రామికరణ జరుగుతూ ఉంది. ఈ రోజున కియా ఫ్యాక్టరీ కావచ్చు, మళ్ళీ
ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, అంతే స్థాయిలో రెన్యూబుల్ ఎనర్జీ యూనిట్స్ కావచ్చు, వచ్చే రోజుల్లో సెమీ కండక్టర్ యూనిట్లు కావచ్చు, ఇంకా ఆన్సిలరీ యూనిట్స్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా వెరసి సత్యసాయి జిల్లాను కూడా పారిశ్రామికంగా పరుగులు ఎత్తించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పరిపాలన అందిస్తోందనేది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అందుకు అనుగుణంగానే వచ్చే రోజుల్లో మార్పులు కూడా స్పష్టంగా కనపడతాయి. అంతేకాకుండా హంద్రీ నీవా ద్వారా చెరువులకు నీళ్లు అందించినటువంటి ఘనత మా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. పోలవరం కూడా క్యాలెండర్ ఇయర్ని చెప్పి మరీ పూర్తి చేస్తున్నటువంటి ఘనత కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. 27లో పోలవరం పూర్తి చేసి ప్రధానమంత్రి గారితోనే ఓపెన్ చేస్తామంటున్నారు. అంతే స్థాయిలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అమరావతి కూడా ప్రధానమంత్రి గారితోనే ప్రారంభిస్తామని చెప్తున్నారు. అంతా ఈ టెన్యూర్లోనే. అంటే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో అమరావతి రాజధాని కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అంతే స్థాయిలో పరిశ్రమలు కావచ్చు పరుగులెత్తిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఒక విజన్ ఉంది, ఆ విజన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి గుణం ఉంది. అటువంటి ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా రాత్రింబోలు కష్టపడేటువంటి నాయకత్వం ఉంది చిత్తశుద్ధితో. అందుకే ఈ రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సుభిక్షంగా సంక్షేమాన్ని అమలు చేయగలుగుతున్నాం. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా భవిష్యత్తులోనే తొందరలోనే ఈ టెన్యూర్లోనే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. హంద్రీ నీవా నుంచి చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం పోలవరం పూర్తి పూర్తి స్థాయిలో 365 రోజులు కూడా హంద్రీ నీవాలో నీళ్లు కనపడేటువంటి పరిస్థితులు కూడా ఉండబోతోందనేది వాస్తవము. అది రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. ఒకవైపున పారిశ్రామికరణ కావచ్చు, ఒకవైపున నదీ జలాలను అందించడం కావచ్చు. అంతే స్థాయిలో హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో రైతులకు రోడ్లు వేసేటువంటి కార్యక్రమం నిర్మిస్తాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూస్తాము. తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ రైతాంగం నీళ్లు కరెంటు సమస్యలు లేకుండానే కాదు, రహదారుల సమస్య కూడా, దారుల సమస్య లేనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా విజ్ఞప్తితో ఉన్నారు. స్పష్టంగా మాకు అగైనెస్ట్ ఓటింగ్ కూడా చెప్తున్నారు. ఇందాక ఒక ఆయన స్వీపింగ్ రిమార్క్ చెప్పినారు, మీ ప్రభుత్వం మీ పనితీరు మీ ప్రభుత్వం ఈ దఫా బాగుంది అని చెప్పేసి. మాకు ఓటు వేయడు ఆయన, భవిష్యత్తులో కూడా వేయడు, అయినా ఒప్పుకుంటున్నాడు పబ్లిక్గా. దట్ ఈజ్ అవర్ అచీవ్మెంట్.